మీ అందరికీ కూడా ఈ సాయంకాల సమయంలో ఆహ్వానం శుభాభం తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు సాయంత్రం మనం ఆలోచించవలసిన ఈ అంశం మనుష్యుల వేటకై ఎగబడుతున్న శక్తులు. మనుష్యుల వేటకై ఎగబడుతున్న శక్తులు అంటే మనుష్యులను వేటాడటం. మనుష్యుల వేట అనగానే మన గుర్తుకొచ్చేది ఒకటి, అరణ్యంలో జంతువులను, క్రూర మృగాలను వేటాడటం. అలాగే సముద్రంలో చేపలను వేటాడడం. జాలర్లు వేటకు వెళతారు. అలాగే జంతువుల వేటకు మనుష్యులు అరణ్యంలోనికి వెళతారు. వేట అనగానే వాళ్ళని సాధించటం, వాటిని సాధించటం, వాటిని లొంగదీసుకోవటం, వాటిని పట్టుకోవటం. ప్రియులారా, ఇక్కడ మనుష్యుల వేట అని ఎందుకు అన్నానంటే మనుష్యులను కూడా వేటాడటం జరుగుతుంది. సర్వసాధారణంగా మనుష్యుల మధ్య జరిగే వివాదాల విషయంలో ఒకరినొకరు కత్తులతో నరవధ చేసుకునేటప్పుడు నడి రోడ్డు పైన ఒకరినొకరు నరుక్కుంటూ ఉంటారు. అంటే కత్తుల వేట. మనుష్యుల ప్రాణానికై పొంచి ఉండి వాళ్ళని వేటాడడం. ఒకరి ప్రాణం తీయాలనుకునే వాళ్ళు పొంచి ఉండి వాళ్ళ ప్రాణాన్ని తీస్తారు. వారిని హతమార్చాలి అనుకుంటారు. ఇది నరులు తమ పగవారిపై కురిపించే కత్తుల వేట. ఎన్నో సందర్భాల్లో మనుషులను అతి క్రూరంగా నరికి చంపటం వార్తల్లో మనం చూసాం. అంటే వాళ్ళని చంపటం కోసం కాపు కాసి వారు దొరికి అనుకూలమైన సమయాన్ని చూచి వాళ్ళు చంపటం. దీన్ని మనుష్యుల వేట, మనుష్యులను వేటాడటం. నిజానికి ఆ మాట మనుషులకు సంబంధించింది కాదు. వేట అనగానే అది క్రూర జంతువులకు సంబంధించినది, లేదా జీవనోపాధి కోసం ఒక బోయేవాడు, ఒక జాలరో, ఏమండి, లేదా ఒక అడవిలోని వేటగాడు సాగించే వేట తన జీవనోపాధి కోసం. అయితే ఇక్కడ జరుగుతున్న ఈ వేట ఎవరిదంటే మనుష్యుల వేట. ఏమండి, ఇంతకీ వేటాడుతున్న శక్తులు, ఎగబడుతున్న శక్తులు అంటే మనుష్యులను కూడా వేట జరుగుతుందా? మనుష్యుల కోసం కూడా వేట జరుగుతుందా? తప్పు చేసి తప్పించుకున్న వాళ్ళని పోలీసులు వేటాడుతారు. నేరస్తులు నేరం చేసిన తర్వాత తప్పించుకుంటారు. హత్య చేసి పారిపోయినప్పుడు, దొంగతనం చేసి పారిపోయినప్పుడు పోలీసు వాళ్ళని వేటాడి పట్టుకుంటారు. దాన్ని వేటాడి పట్టుకోవడం అంటారు. అంటే పొంచి ఉండి వాళ్ళని పట్టుకోవటం. అలా ఈరోజు మనుష్యులను వేటాడుతున్న శక్తులు, ఎగబడి అంటే మనుషుల వేటను కోరుకుంటున్న వాళ్ళు, మనందరి విరోధి అయిన అపవాది. వాడుకు దుష్ట శక్తి అని మనకు తెలుసు. ఏమండి, వాడు ఈ ప్రపంచంలో అతిపెద్ద దుష్ట శక్తి. వాడి వేట మనుష్యుల పట్ల ఎలా ఉందో ఒకసారి చూద్దాం. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 15-16 వచనాలు. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 15-16 వచనాలండి. వాడు గాలము వేసి మనుష్యులను అందరినీ గుచ్చిలాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. ఏమండి, 16. కావున వల వలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనము తనకు కలుగుచున్నవని వాడు తన వలకు బలును నర్పించుచున్నాడు, తన ఉరులకు ధూపము వేయుచున్నాడు.
అంటే గాలము వేసి మనుషులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు అంటే మనుషులు కూడా గాలం వేస్తున్నాడా? ఈ గాలం వేయటం అనేది జాలర్లకు బాగా తెలుసు. ఒక్కొక్క చేపను పట్టుకునేటప్పుడు దాన్ని గాలం వేయడం అంటారు. వల వేయటం అంటే మూకుమ్మడిగా ఒకేసారి చేపల్ని పట్టడం వల అంటారు దాన్ని. అంటే వల వేయటం ఇంకా గాలము వేయటం. గాలం. సముద్రంలోనికి వేటకు వెళ్ళేవాళ్ళు కొన్ని రాత్రులు ఉంటారండి, రాత్రింబగళ్ళు. వాళ్ళకి మంచినీళ్ళు కరువు అవుతాయి, నిద్ర కరువు అవుతుంది, ఆరోగ్యం క్షీణిస్తుంది. అలాంటి టైంలో తుఫానులు వచ్చినా, సముద్రం పోటు మీద ఉన్నా చాలా ఇబ్బందికి వాళ్ళు గురవుతుంటారు. ఇంటికి క్షేమంగా తిరిగి వస్తారు అనే పరిస్థితులు కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళకు ఉండవు. ఎందుకు మరి ప్రాణాలకు తెగించి వెళుతున్నారంటే జీవనం, కుటుంబ జీవనం, బ్రతుకు తెరువు కోసం. అందుకు వెళ్ళినందుకు వాళ్ళ పనిని పూర్తి చేసుకునే వస్తారు. ఎలాగైనా నా బోటు ఖాళీగా వెళ్ళకూడదు, నేను వల వేసి అనేక చేపలను చిక్కించుకొని వాటిని తీసుకుని వెళ్ళి నేను వ్యాపారం చేయాలి, నేను బ్రతకాలి. అది వాని పట్టుదల, ఒక వేటగాని పట్టుదల, ఒక జాలరి పట్టుదల. అలాగే పక్షులను పట్టేవాడు, అంటే చాలా వాటిని వేటాడేవాళ్ళు ఉంటారు, వేటగాళ్ళు. చౌలు పిల్లలు పట్టుకునే వాళ్ళు ఉంటారు, ఏమంటే దుప్పులను పట్టుకునే వాళ్ళు ఉంటారు, క్రూర జంతువులను పట్టుకునే వాళ్ళు ఉంటారు, పక్షులను వేటాడే వాళ్ళు ఉంటారు. వాటిని వేటాడడంలో వాళ్ళు టెక్నిక్ ఉపయోగిస్తారు. అంటే వచ్చి వలలో పడిపో అంటే చేపలు పడిపోతాయా? లేదండి. వేటగాళ్ళకు తెలుసు ఏ టైంలో వెళ్ళాలి, అవి తిరిగే ప్రదేశాలేంటి, అవి ఒడ్డుకు ఎన్ని కిలోమీటర్ల దూరంలో అవి సంచరిస్తాయి, ఏ ప్రాంతంలో వల వేయాలి, అది వేటగాళ్ళకి తెలుసు. పక్షులు పట్టే వేటగాళ్ళు వాళ్ళకు కూడా దానికి సంబంధించి తెలుసు, ఎలా వల వేయాలి, ఎలాంటి గింజలు వేయాలి, పక్షులు తమ వలలో చిక్కుకోవాలి అంటే ఏం చేయాలి అని. అలాగే ఏ క్రూర జంతువును పట్టుకునేటప్పుడైనా, ఏనుగును పట్టుకున్నప్పుడు కావచ్చు, ఏమండి లేళ్ళను పట్టుకున్నప్పుడు కావచ్చు, ఇక ఇతర ఈ వేటిని వేటాడినప్పుడైనా వాటికి సంబంధించి కొన్ని టెక్నిక్లు వాళ్ళు ఉపయోగిస్తారు, మెలకువలు. ఆ మెలకువల ద్వారా వాళ్ళు వేటలోని విజయం సాధిస్తారు. ఏమీ తెలియని మనలాంటి సముద్రానికి వెళ్తే అంతా నీరు నిమ్మలంగానే ఉంటుంది, ఎక్కడ వేయాలి వల, ఎక్కడ ఏ చేపలు దొరుకుతాయి, ఎంత లోతుకు వెళితే ఎంత పెద్ద చేపలు ఉంటాయి. ఒడ్డుకు ఎప్పుడు పెద్ద పెద్ద చేపలు రావండి, ఏవో చిన్ని చిన్ని చేపలు లాంటివి ఒడ్డు అంబడి తిరుగుతుంటాయి. కానీ పెద్ద చేపలు దొరకాలి అంటే చాలా కిలోమీటర్ లోపలికి వెళ్ళిపోవాలి సముద్రంలోకి. ఇవన్నీ తెలిసి ఉండాలి వేటగాడికి. అపవాదికి బాగా తెలుసు, మన కోసం బాగా తెలుసు, మనుష్యుల కోసం బాగా తెలుసు. వాడు ఏం చేశారట, వాడు గాలము వేసి మనుష్యులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. గాలం వేశారట మనుష్యులందరికీ. ఏమండి, ఉరులు వగ్గి చిక్కించుకొనిచున్నాడు. పడిపోయారు వాడు గాలంలో, వాడు ఉరుల్లో మనం చిక్కుకుపోతున్నాం. వాడు వలలో మనుషులందరూ అట, మనుషులందరినీ అన్నాడు చూడండి, అందరూ వాడు వలలో పడుతున్నారు. వాడు తన వలలో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. ఏంటి, మనుష్యులు వలలో పడగానే సంతోషం. ఏమంటే బోట్ నిండిపోయింది అనుకోండి, జాలరి బోట్లోకి వెళ్ళగానే పెద్ద ఖరీదైన చేపలు పడ్డాయి అనుకోండి. ఇక్కడ మన సముద్రంలో ఖరీదైన చేపలు ఉంటాయండి. ఒక్కొక్క చేప ఏమండి 10,000 ఉంటాయండి. ఒక చేప 10,000, ఒక చేప 25,000, ఒక్కొక్క ఇంకా సైజులో పెద్ద చేపలు అయితే 50,000 కూడా ఉంటుందండి చేప. అంత ఖరీదైన చేప, సైజును బట్టి, వాటి జాతిని బట్టి. మరి దొరకడం అంటే కష్టం, దానికి రాత్రింపగళ్ళు వేటాడాలి. కనుక తన వేటకు నిజంగా ఖరీదైన చేప, విలువైన చేప, కొన్ని అయితే అండి ఎక్కడెక్కడో సముద్రపు ప్రాంతాల తీరాల నుంచి యువతలకు వస్తుంటాయి, వాటిని పట్టుకుంటుంటారు. ఆ చేపకు గిరాకీ, అరుదైన చేపలు. అలాంటి చేపలు చాలా ఎక్కువ రేటు పలుకుతాయి.
అలా తన వలంతా నిండిపోతే. ఈరోజు బజార్లోకి వెళ్ళి మీరు రొయ్యలు కొనగలరా? ఎంత ఖరీదు! ఏమండి, ఖరీదైన చేపలు, కింగ్ఫిష్ లాంటివి కోనేమంటారు, వంజరంకి పెద్దది, అవి ఎంత ఖరీదు! అలాంటి కోనంతో మొత్తం వలంతా నిండిపోయింది అనుకోండి, ఆహా, పంట పండినట్టే కదండి. అప్పుడు నిజంగా జాలరి ఎంత సంతోషిస్తాడు, వేటగాడు ఎంత సంతోషిస్తాడు. అంటే వేటగానికి సంతోషం శ్రమించి వాటిని వేటను సాధించినప్పుడు. అలా అపవాది కూడా మనుష్యులను చూచి సంతోషిస్తున్నాడటండి వాడు. కావున 16వ వచనం, వల వలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనమును తను కలుగుచున్నవని. ఆ వల వల్ల నాకు బ్రతుకుతున్నాను, నాకు సంతోషం, ఆనందం, ఎంతమంది మనుష్యులు నాకు దొరికారు, నాతో పాటు నరకానికి వస్తున్నారు. ఇంతకు వాడికి కలిగే సంతోషం ఏంటి? ఏమండి, దుష్టుడు కదా. నేను ఎలాగా పోతున్నాను నరకానికి, నాతో పాటు వీళ్ళందరినీ తీసుకుపోవాలి, నాకు దక్కని పరలోకం ఈ మనుషులకు దక్కకూడదనే కదా వాడు అసూయ. కనుక మనుషుల మీద వాడుకున్న పగ ఏంటి పగ? నాకు ఇవ్వని ఆ లోకం, ఏ లోకం కోసం అయితే నేను యుద్ధం చేశానో ఆ లోకం నాకు కాకుండా చేశాడు. అది దేవదూతలైనా మాకు లోపరచలేదా? మరి ఎవరికి? తన పిల్లలైన వాళ్ళ కోసం అట. ఆహా, ఆ పిల్లలకు లోకం ఎలా వెళుతుంది? అయితే నేను వలేస్తా, నేను వేటగానిగా మారుతా. ఏదేను తోటలో వేసారండి మొదటి గాలం, అవునా కదా? తన వేట ఎప్పుడు ఆరంభించింది అపవాది? ఏదేను తోటలో. ఆది ఘట సర్పం మొట్టమొదట అవ్వమ్మకి వేసింది వల. ఏమండి, అమాయకు చేప. నిజంగా వల వేటాడడం అనేది అంటే చాలా విచిత్రంగా ఉంటుందండి. ఒక కర్ర కట్టి దానికి ఎరను పెట్టేవాళ్ళు ఉంటారండి. ఎర అంటే ఒక సన్నటి పదునైన సూది లాంటిది వంకి పెట్టి, ఇలా వంక ఉంటుందండి, దానికి ఈ బురద పాములు లాంటివి ఎర్రగా గుచ్చుతారు దాన్ని కనబడకుండా. అది పైన వాడు గాలానికి పైన వేసి కర్ర పట్టుకొని కూర్చుంటాడు. అది కిందకి వెళ్ళి నీటిలో ఎర్రలాగే కనబడుతుంది. ఎందుకంటే దాని నిండా అది సూది కనబడదు కదండి, ఆ మొన కనబడదు, ఆ గాలం కనబడదు. ఆ గాలానికి ఎర ఉంటుంది. అది ఈ అమాయక చేప కంగారుతో వేగంగా వెళుతుంది కదండి. ఆహారం దొరికిందనేసరికి కొన్ని మెల్లికి వెళ్ళి ముట్టుకొని, మనలాంటి తెలివైనవి కాదు, మనిషి తెలివైనడు అక్కడికి వెళ్ళి ముట్టుకుంటాడు ఎంతకీ ఇది నిజమా కాదని. మనకి ఎందుకంటే తెలివితేటలు ఎక్కువ, కానీ అవి జీవులు కదా, వాటికి తెలివి లేక అమాంతంగా వెళ్ళి వెంటనే ఏం చేస్తుంది, అంత నోరిప్పుకొని అలా మింగుతుంది దాన్ని. మింగగానే, ఈ స్పీడ్లో మింగగానే వీడికి కథలకు అర్థమవుతుంది ఏదో చేప దీన్ని తాకిందని. లాగుతాడు వాడు. లాగగానే చేప కడుపులో ఉన్నవేంటి, చేప కోయగానే మీకు తగిలే ముళ్ళులే కదా. ఏమంటే దాని వెన్నుముక అంతా ఏముంటుంది, ముళ్ళు. ఒక్కసారి ఎప్పుడైతే బయటికి లాగాడో ఆ వేగానికి అదేమో మింగేసి పారిపోదాం చూస్తుంటుంది. వీడు ఎప్పుడైతే కదలిక ప్రారంభమైందో పైకి లాగడానికి వీడు చూస్తాడు. ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఏమండి ఒకదానికొకటి వెనక్కి నెట్టడం వలన ఆ కొంచెం, ఆ గాలం దాని ముళ్ళులు గుచ్చుకుపోద్ది, దాని అంగట గుచ్చుకుపోద్ది. బయట లాగ్గానే వచ్చి ఏమండి రెపరెపలాడుకుంటూ మీద నుంచి పడుతుంది. అది చేప వేట అంటారు దాన్ని. అలా పడింది అవ్వమ్మ. ప్రారంభంలో ఎలా వేసాడు దాన్ని? మాటల వల, మాటల ఎర అంటారు దాన్ని. ఎవరైనా అబ్బాయిని అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి తీసుకెళ్ళిపోయింది అనుకోండి ఇంట్లోంచి, అప్పుడు వీళ్ళు మాట్లాడే మాటలు ఏంటి? ఏం వలేసిందోనండి, ఏమి ఎర చూపించుదోనండి, మా అబ్బాయిని ఎత్తుకెళ్ళిపోయింది, మా అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోయాడండి. అంటే మాటల ద్వారా కూడా వేటాడతారా? మాటల వేటనండి. ప్రారంభంలో అపవాది ప్రపంచానికి నేర్పించిన టెక్నిక్ ఏంటంటే మాటల గారడి. మాటలతోనే వేటాడేస్తుంది అది. మిమ్మల్ని ఈజీగా బురిడి కొట్టించడానికి మీరు ఎవరు ఏ మాట చెప్పినా నమ్మేసి అమాయకులు మీరు. అవునండి, పాపం ఎంతోమంది అలా నమ్మేసి ఎన్నో సందర్భాల్లో మోసపోయి డబ్బులకు నష్టపోయే వాళ్ళు ఉన్నారు చాలామంది. ఏంటి? మాటలు నమ్మే. ఆ మాటల్లో ఏముంది? ఎరా. అంటే తన మాటల చేత మిమ్మల్ని ఏం చేశాడు వేటగాడు? వేటాడేశాడు. వేటకు బలైపోయారు మీరు. అదే టెక్నిక్ అపవాది దగ్గర నేర్చుకునే టెక్నిక్ అదంతా. మాటలు నమ్ముకొని బతకడం అంటారు దాన్ని. కొంతమంది ప్రోడక్ట్లు అమ్మేవాళ్ళు చూడండి,
ఇంటికి వచ్చి దానికోసం చెప్తారు, ప్రపంచంలో దానికి మించింది లేదని చెప్తారండి. మనం దాన్ని వినగానే అవునా ఇది ఎంత గొప్పదా అంటే వాడి ఎక్స్ప్లెనేషన్, వాడి మాట తీరు వెంటనే అది కొనేటట్లుగా, అది మనకు కావాలనిపించేటట్లుగా మన మనస్సు మారిపోయి వెంటనే దాన్ని మనం తీసేసుకుంటాం. అలా పాపం ఆది తల్లి వాడి మాటల గాలానికి చిక్కుకుపోయింది. ఆవిడ చిక్కుకుపోవడం కాదు కానీ పక్కన భర్త చేయి కూడా పట్టుకొని అతను కూడా గాలం గుచ్చేసింది. అవునా? ఇద్దరూ పడిపోయారు దాని వలలో. ఏమంటే అపవాది వలలో ఇద్దరూ పడిపోయారు. అక్కడి నుంచి ఆరంభించింది అది వేట, మనుష్యులను వేటాడడం. ఇప్పటికీ వేట ఆగలేదండి, దాని వేట ఆగలేదు. నరకానికి పోతున్న ఎంతమంది? మెజారిటీ, కోట్ల మంది వెళ్ళిపోతున్నారు నరకానికంటే. ఈరోజు అందరినీ అది వేటాడేసింది. మనుష్యులందరినీ కూర్చుకొని ఏం చేస్తుందట? అది సంతోషపడి గంతులు వేస్తుందట. అది గంతులు. భలే ఎన్ని చేపలు దొరికాయిరా ఈరోజు నాకు పండగ. ఈ తరంలో ఎన్ని చేపలు నాకు దొరికాయి. వేట కోసం అది ఆపలేదు, వేట ఆపలేదు. వేటక ఏమవుతుంది? అది ఎగబడుతుంది. అది ఎగబడ్డం అంటే ఇక అలిసిపోలేదు. అది తనకు సమయం కొంచెమేనని తెలిసి ఈ కొంచెం సమయంలో ఎక్కువ మందిని నేను వేటాడాలి. అదండి దాని వేట ఆపట్లేదు. అది దాని వేట ఆపట్లేదు. ఇదొక శక్తి వేటాడుతుంటే మరి దేవుడు కూడా మహాశక్తి కదా. మరి ఆయన ఏం వేటాడ్డా? ఆయనకేం వేట లేదా? ఆయనకెందుకు లేదు? ఆ శక్తి కూడా ఎలా వేటాడుతుందో చూడండి. ఆ శక్తి కూడా దేవుడు వేట ఆరంభించాడు. ఎవరి కోసం? మన కోసమే ఈ వేట. మనుష్యులను వేటాడడానికి దేవుడు ఒక పక్క అపవాది తన వేటతో అనేక మందిని తన సంచులు నింపుకుంటుంటే వాటిని చూసిన దేవుడు అయ్యో నా పిల్లలు వెళ్ళిపోతున్నారే, నేను కూడా వేట ఆరంభించాలి, నా పిల్లలను నేను దక్కించుకోవాలి అని ఆయన కూడా వేట ఆరంభించాడు. ఎలా? మాటల చేతే. మనిషిని మాట చేత మార్చడం కోసం ప్రవక్తలను పంపాడు, రాజులను పంపాడు, న్యాయాధిపతులను పంపాడు, చివరికి తన కుమారుడైన యేసును కూడా పంపాడండి. ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు వారు? ఆయన ఎందుకు వచ్చారు? కేవలం మనుష్యులను వేటాడటం కోసం. అందుకే ఒక మంచి మాట ఆ సందర్భాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18-19 వచనాలు చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18-19 వచనాలు. యేసు గలిలీ సముద్ర తీరంలో నడుచుచుండగా, ఎందుకు వెళ్ళాడు ఆయన అక్కడికి? అంత ఊరు వదిలేసి, గలిలీ పట్టణాన్ని వదిలేసి సముద్ర ప్రాంతానికి ఎందుకు వెళ్ళాడు? పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడుగా ఆంద్రేయాను, ఇద్దరు సహోదరులు సముద్రములో వల వేయట చూచను. వెంకిలు ఒడ్డునేస్తున్నారు వల. ఏమండి, ఎవరైనా ఒడ్డునేస్తారా వల? కొంతమంది ఒడ్డునేసే వలలు ఉంటారు, చిన్న చిన్న వేటగాళ్ళు. ఇప్పుడు కూడా మనం ఆ భీమిలి వైపు ఆ సముద్ర పొట్టుకి వెళ్తే అంటే చాలా ఒడ్డునే కనబడతాయి, చిన్న చిన్న తెప్పల్లాంటివి. కొంతమంది అయితే లోపలికి వెళ్ళిపోతారు, చాలా లోపలికి వెళతారు. మరి బయట ఒడ్డునే కనబడేవండి చిన్న చిన్న చేపలు. అలా వీళ్ళు ఏం చేస్తున్నారటండి? పేతురు, ఆంద్రేయ అని ఇద్దరు సహోదరులు సముద్రంలో వల వేట చూచిన వారు జాలరులు. అప్పుడు యేసు వారిని చూసి ఏమన్నాడు? 19వ వచనంలో ఏమండి? నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను. మనుష్యులను పట్టు జాలరి చేస్తాను. కమాన్, మీకు ఒక విద్య నేర్పించాలనుకుంటున్నాను. మీ పొట్ట కూటి కోసం మీరు నేర్చుకున్నది వృత్తి. ఏమండి, మీకు ఒకవేళ చేపల వేటని అయితే ఇంకొక ప్రత్యేకమైన వేట నేను మీకు నేర్పిస్తాను. ఏంటా వేట? ఏమండి, చేపల వేట కాదు. చేపల వేటలో మీకు అనుభవం ఉంది, మీరు చేపలు వేయగలరు, వల వేయగలరు. కానీ యేసు ఏమంటున్నాడు? మిమ్ములను మనుష్యులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పును. మనుష్యులను పట్టుకోవటం, మనుష్యులను పట్టుకోవటం. ఏమంటే చేపలు అమాయకమైనవా, మనుషులు అమాయకులా? చెప్పండి. చేపలే అమాయకమైనవి, వాళ్ళకి ఈజీగా దొరుకుతాయి. కానీ మనుష్యులు దొరుకుతారా? చాలా కష్టం అండి. చెప్పాను కదా, మనుష్యులు క్రిమినల్స్. అంటే ప్రతిదాన్ని ఆలోచిస్తారు. వాడు ముందు దగ్గరికి వస్తున్నాడు అనగానే వీడు ఎందుకు వస్తున్నాడు నా దగ్గరికి, వీడి చేతిలో ఏముంది,
పైనుంచి కింద వరకు స్కాన్ చేస్తాం వెంటనే వాడిని, ఏదో మనకున్న పరిజ్ఞానం చేత. అంటే అంత సులువుగా దేనిని నమ్మేవాళ్ళం కాము. కానీ నమ్మవలసిన మంచిని నమ్మకూడని చెడునే నమ్ముతుంటాం ఎక్కువగా. మంచి వాళ్ళ చేతిలో పడం ఎప్పుడు మనం ఎవరు నమ్ముతాం? మోసగించేవాళ్ళని, దుస్తుల్ని, దుర్మార్గుల్ని. వాటి వేటాడతాడు కదా వాడు, మిమ్మల్ని నమ్మబలుగుతాడు, వాడు నమ్మిస్తాడు. అది మనకు అర్థం కాదు. అప్పటికి జాగ్రత్త పడుతున్నాం అనుకుంటూనే అజాగ్రత్తగా లోపల పడిపోతాం. వాడు బుట్టలో, భలే బుట్టలో వేసేసుకున్నాడండి అంటాం మనం. అంటే పట్టేశాడా? వేటాడేశాడనే కదా అర్థం. ఇక్కడ యేసు అంటున్నాడు, మనుష్యులను పట్టే విద్య నేర్పిస్తాను. అంటే మనుష్యులను పట్టడం కూడా చాలా కఠినమైన విద్య అండి. యేసు దగ్గరకు వచ్చిన వాళ్ళు మనుష్యులను పట్టుకోవడం నేర్చుకుంటారు. మనుష్యులను సంపాదించడం చాలా కష్టం. ఏమండి, మామూలుగా అయినా సరే సముద్రంలోకి వెళ్ళడం కష్టం, అలలను తట్టుకోవడం కష్టం, అక్కడ చేపల కోసం వలేయటం కష్టం, దొరికిన ఎక్కువ చేపల్ని లాగడం ఎంత కష్టం అండి. ఇప్పుడైతే మిషనరీ వచ్చేసింది అంతా కూడా. ఏంటంటే పెద్ద పెద్ద స్టీమ్ బోట్లో అయితే అండి వలను వేయడానికి ఒక మిషన్, వలను తిరిగి లాగడానికి మిషన్. బటన్ నొక్కగానే అలా రోల్ అయిపోతుంది అంతే. అలా మొత్తం అంతా కూడా వలంతా కూడా ఒక దగ్గరికి చేరిపోతుంది. చివరికి పైకి కూడా వచ్చేస్తుంది, ఎంత బరువైందైనా. ఎన్ని చేపలైనా, ఎన్ని టన్నుల చేపలైనా సరే వల్ల అలా పైకి తేలిపోద్ది. మరి కానీ మామూలుగా జాలర్ ఏం చేయాలండి? వెయ్యాలి. వలలో ఒకవేళ పెద్ద చేపలు పడితే లాగాలి. లాగడానికి నేల మీద ఉన్నాడా? బోటు మీద కదా ఉన్నాడు. ఆ బోటు కదులుతుంటుంది, అటు ఇటు కదులుతుంటుంది. అలా కదులుతున్న బోటు మీద నిలబడి అంత గట్టిగా వలను లాగి చేపలన్నింటినీ లోపల వేయాలంటే ఎంత కష్టం. కష్టమే. కానీ అంతకన్నా కష్టమైనది ఏంటో తెలుసా? అమాయకమైన చేపలైనా దొరుకుతాయేమో కానీ మనుష్యులు దొరకరు. ఎందుకు దేవుడు మనుషులు ఎందుకు పట్టుకోమన్నాడు? మనుషులు పట్టుకోండి అని ఎందుకు అన్నాడు? లేదంటే వేటగాడు తిరుగుతున్నాడు, వాడు చాలా వేటాడేస్తున్నాడు, అందరినీ తన బుట్టలో వేసుకుంటున్నాడు, అందరికీ గాలం గుచ్చుతున్నాడు, అందరినీ లాగేసి గంతులేస్తున్నాడు. వాడి దగ్గర నుంచి కాపాడాలయ్యా నా పిల్లల్ని. నాయనా నువ్వు వెళ్ళి వేట ఆరంభించు. అందుకే యేసు ప్రభువు కూడా ఎక్కడికి వచ్చాడు? జనసంద్రంలోకి వచ్చాడు. జనం అనే సముద్రం. అవును, యేసుక్రీస్తు వారు ఈ జనం అనే సముద్రంలోనికి వచ్చారు. ఒడ్డునున్న పేతురుతో వాళ్ళతో చెప్తాను, రావయ్యా, మనుష్యులను పట్టే జాలరులుగా మిమ్మల్ని చేస్తాను, వేట ఏంటో నేను నేర్పిస్తాను, రండి. కారణం, దేవుని కొరకు మనుష్యులను పట్టేవాళ్ళు, దేవుని కొరకు మనుష్యులను వేటాడేవాళ్ళు. మరి దేవుడు వేటాడ్డా? దేవుడు కావాలనుకుంటున్నాడు కదా. ఏమండి, ఎందుకట? అందుకే దేవుడు మన కోసం ఏవని తన కుమారుడైన యేసు ప్రభు చేత ఉదాహరణగా ఉపమాన రూపంగా ఏం మాట్లాడించాడో చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం, 47, 48. ఏమండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 47, 48. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. పరలోక రాజ్యం దేంతో పోలుస్తున్నాడు? సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన రకరకాల చేపలు. ఏమండి, మనం అంతా ఒకే రకం జాతి కాదు కదండి. మళ్ళీ ఎలాంటి జాతులు? అబ్బో, చాలా రకాలైన జాతులు. శరీరాన్ని బట్టి రకరకాల జాతులు ఉన్నాయి. అమెరికా మనుషులు అమెరికన్స్ అంటారు, వాళ్ళు ఇండియాలో ఉన్న మనుషులు ఇండియన్స్ అంటారు. ఏమండి, చైనీస్, ఆఫ్రికన్స్, యూరోపియన్స్, వీళ్ళంతా జాతుల ప్రజలు. ఆయా శరీరాన్ని బట్టి జాతుల ప్రజలు వాళ్ళంతా, రకరకాల మనుష్యులు. కానీ అంతా మనుష్య జాతే. ఇందులో ఖరీదైన చేపలు, పనికిరాని చేపలు. వేటకెళ్ళాలండి, వలలో చాలా చెత్తపడిపోద్దండి. తెలుసా మీకు? వల వేసేటప్పుడు జాలర్లను అడగండి, చెప్తారు. నీటి పాములు, సముద్రపు పాములు కూడా పడతాయండి. అయ్యవడు కొంటాడు బజార్లోకి తీసుకొస్తే. ఏమండి, అందుకు వాడిని ఏం చేస్తారు తెలుసా? అన్నీ మళ్ళీ వదిలేస్తారు. ఈ పాములు వచ్చేసేంటివి, ఈ పనికిరానివన్నీ వచ్చేసేంటి? మనుషులకు తినలేనివి, పనికిరానివి కొన్ని ఉంటాయి జీవులు, సముద్రపు జీవులు. వాటిని ఎవరు వండుకొని తినరు. ఎందుకంటే బజార్లో దేనికి గిరాకీ ఉంటే అవే తీసుకోవాలి కదా. కప్పలు దొరికితే బోల్డు తీసుకెళ్ళిపోతున్నాడు, బోల్డ్ కప్పలు వచ్చాయని.
చైనా దేశం కాదు కదా మన కప్పలు అమ్ముకోవడానికి. ఏమండి? కనుక ఏది ప్రయోజనకరమో వాటినే ఏరి మిగతా వాటన్నిటిని ఏం చేస్తారు? తిరిగి విసర్జించేస్తారు. అంటే ఒక వల వేసిన వేటగాడికి ప్రయోజనకరమైనది ఏంటో తెలుసా? ఖరీదైన చేపలు, రేరుగా దొరికే చేపలు, అప్పుడప్పుడు దొరికే సీజనల్ చేపలు, అక్కడక్కడ దొరికే సీజనల్ చేపలు దొరకవండి. అన్ని సందర్భాల్లో దొరకవు. అది దొరికిందా పండగే. ఒక పెద్ద చేప దొరికిందండి, ₹1,00,000 కూడా అమ్ముతారు పెద్ద చేప. ఈ మామూలు చిన్న చిన్న బోట్లు వెళ్తే అవి పట్టలేవండి. దానికి చాలా పెద్ద మెషినరీతో పట్టాలి. నిజంగా ఆ బోట్లో చూస్తే ఇంచుమించు 7 అడుగులు 10 అడుగులు ఉంటుంది చేప. 10 అడుగులు చేప, చాలా కొన్ని కేజీలు బరువు. ఇంత పెద్ద చేప, మరి దాని వాటాలేస్తే ఎంత డబ్బు. అలా దేవునికి సంబంధించి దేవుడు తన పిల్లలను వేటాడడంలో దొరకాలి మరలా. అందులో చాలా జెమ్స్ లాంటి ఉంటారు, ఉపయోగపడేవాళ్ళు, ఖరీదైన వాళ్ళు, దేవునికి కలిసి వచ్చేవాళ్ళు. నిజంగా యేసుప్రభు పేతురును పట్టాడు అంటే పేతురు సామాన్యుడా? ఏమండి? ముందు యేసుప్రభు గేలం ఎవరికి వేశాడు? పేతురుకి వేసాడండి. పడింది చేప, పడ్డాది. ఆయన పడ్డంతో పాటు ఆంధ్రేయుని కూడా పడింది, రెండో చేప కూడా పడింది. వాళ్ళు ఎవరో కాదండి, అపోస్తులు. సంఘం అనేది పేతురు ద్వారా కట్టబడింది. అంటే యేసుప్రభు కట్టినా ఆయన ద్వారా ఆరంభించబడింది పేతురు ప్రసంగం. అంటే గట్టి చేపేనా? చాలా గట్టిదండి. మనం పేతురు కోసం ఏదో అనుకుంటాం కానీ ఏదో భయస్థుడైనా చివరి వరకు శిష్యులందరూ పారిపోయినా మాత్రం పేతురు మాత్రం వెంట అలాగా నక్కినక్కైనా వచ్చాడండి. ఏం జరుగుతుంది, ఆయనకి ఏం చేస్తున్నారని తెలుసుకోవడానికి. యోహాను పక్కనే ఉంటే, పక్కనే అంటే యేసుప్రభు దగ్గరే కాదండి, అందరి మధ్య తిరుగుతున్నాడు. కానీ ఈయన మాత్రం దొంగచాటుగానే యేసుకి ఏమవుతుంది ఆసక్తి, ఇంట్రెస్ట్. బాధ కదండి నాయకుడిని పట్టుకున్నారంటే. కనుక ఆయన కోసం ఆయన తెగింపు, అలాంటి తెగింపు కలిగిన వ్యక్తి చివరికి ఏమయ్యాడంటే దేవుని కోసం చావడానికి సిద్ధపడిపోయింది. అంత ఖరీదైన వ్యక్తి ఆయన దొరికాడు. యేసుప్రభు పట్టుకున్నాడు. అలా పట్టుకోవడంలో గొప్పవి దొరుకుతాయి. ఏమండి? పనికిరాని ఇస్కరియోతు యోధా లాంటివి చేపలు కూడా దొరుకుతాయండి. వాటి వల్ల ఏం ప్రయోజనం? కీడు, నష్టం. కొన్ని సందర్భాల నుండి కొన్ని చేపలు ఉంటాయండి, పిరాన్హాస్ అంటారు, పిరాన్హాస్ అంటారు, తెలుగులో ఏముంటారో నాకు తెలియదు కానీ మొత్తం దాని నోటి నిండా పళ్ళేనండి. జాలర్లను అడగండి చెప్తారు. పిరానాలు అంటారు, పిరాన్హా అంటారు దాని పేరు యాక్చువల్గా. అవి చాలా దారుణమైనవండి. అంటే ఇక్కడ మనకి ఎలాగైతే సింహాలు, పులులు, రక్తానికి మరుగులు క్రూర జంతువులో, అవి షార్క్ లాంటి అనమాట. ఎక్కడైనా మనిషి యొక్క రక్తం స్మెల్ చూసేయంటే మాత్రం అది తెలిసిపోద్ది, వెంటనే వచ్చేస్తాయండి. కట్టలు కట్టలుగా, తెప్పలు తెప్పలుగా వచ్చేస్తాయండి. మనిషిని చీల్చి 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 కొరుకు పడేస్తాయండి అవి, అలాంటి చేపలు. అవునండి, చాలా దారుణమైనవి. చేపలాగా ఉందా, నువ్వు పట్టుకున్నావు అనుకో, నీ చేయి మింగేస్తుంది, కొరికేయడమే వెంటనే. ఎందుకంటే అంత షార్ప్గా ఉంటుంది దాని, అంత షార్ప్గా ఉంటుంది దాని పళ్ళు. నోటి నిండా అంటే ఆ చేపలో సగ భాగం దాని పళ్ళే. అంత దారుణంగా ఉంటుంది ఆ చేప. అంటే నష్టం కూడా. వేటకి వెళ్ళిన వాళ్ళు ఎన్నో సందర్భాల్లో చేపలు కొరికేసిన వాళ్ళు, షార్కులు పట్టేసిన వాళ్ళు, చేతులు తెగిపోయిన వాళ్ళు, కాళ్ళు తెగిపోయిన వాళ్ళు ఉంటారు తెలుసా మీకు? చాలా సందర్భాల్లో చాలామంది అవయవాలు కోల్పోయారు. దేనికి? వేటలోనే. ఎందుకు? క్రూరమైన చేపలు దొరకడం వల్ల, దాన్ని పట్టుకోవడం వల్ల. అపాయం, ప్రాణాపాయం. యేసుక్రీస్తు సాగించిన ఈ వేటలో ఆ ఇస్కరియోతు ఎలాంటి పిరానా చేపలు ఆడాడు. ఏమండి? చాలా ప్రమాదకరమైనడు, ద్రోహి. అంటే దేవుడు ఒక పక్క వేట ఆరంభించాడు, ఏమండి, వలేసాడు దేవుడు. ఒక పక్క అపవాది వలేసింది. ఈ వలలో దేవుడికి దొరికే చేపలేవి, దేవుడు పట్టుకునేవేవి. నిజంగా అపోస్తలులు అందరూ చాలా గొప్పగా దొరికారండి. అందరూ గొప్పోళ్ళు. ఎక్కడో అక్కడక్కడ కొంతమంది దుర్మార్గులు, దుష్టులు, వ్యతిరేకించేవాళ్ళు దొరికినా, ఉన్నా, చేపలతో పాటు వీళ్ళు మిగిలినా, నిజంగా యేసుప్రభువుకు దొరికిన వాళ్ళందరూ చాలా ఆణిముత్యాలు అంటూ చాలా గొప్పోళ్ళు వాళ్ళు. ఇక పౌలు గురించి మాట్లాడితే, ఏమండి, పౌలు గురించి మాట్లాడితే ఆయన ఏమంటున్నాడు చూడండి, ఫిలిప్పీ పత్రిక. ఈయన చాలా స్పెషల్ కదండి. ఈయన ఒక ప్రత్యేకమైన చేప. ఈయన
అంటే దేవుడు సాగించిన వేటలో ఎలాంటోడు పట్టుకున్నాడు? చాలా మొండోడు పట్టుకున్నాడు. యేసుప్రభు మొండోడు పట్టుకున్నాడు. ఏంటా మొండితనం? క్రైస్తవులైన వాళ్ళ ఇళ్లలోకి దూరి స్త్రీలని, పురుషులని, పిల్లలని చూడకుండా వాళ్ళని ఈడ్చుకొచ్చి, ఏమండి, క్రైస్తవులు చంపటమే ప్రాణాధారంగా పెట్టుకొని ప్రాణాలు తీసినవాడు. స్టెఫెను చంపుతుంటే చూచి వికటాటాసం చేసినాడు. భలే చంపుతున్నారా, దానికి నేనే సాక్ష్యం, చంపండ్రా అని ఒక అధికారిగా అక్కడ ఉన్నాడు. అలాంటి వాడు యేసుప్రభు చేత పట్టుకున్నాడు. అతను ఏమంటున్నాడు చూడండి, ఫిలిప్పీ పత్రిక 3:12 ఫిలిప్పీ పత్రిక 3:12 అండి. ఇదివరకే నేను గెలిచితనని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితనని అయినను నేను అనుకునట్లేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టబడితునో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. పట్టుకోవాలి నేను దాన్ని పట్టుకోవడానికి నేను పరిగెడుతున్నాను అంటున్నాడు చూడండి. అంటే యేసుప్రభు సరైన వ్యక్తిని పట్టాడండి. ఒకానొకప్పుడు మారకముందు ఏ క్రైస్తవులైతే హింసించాలి అనుకున్నాడో, మారిన తరువాత ఆ క్రీస్తు కోసం పానార్పణంగా పోయబడ్డానికి కూడా సిద్ధపడి రాళ్లతో కొట్టబడడం, రంపాలతో కోయబడేటంత పరిస్థితికి వెళ్ళటం, ప్రయాణాలు, ఇబ్బందులు, సమస్యలు, అవమానాలు, ప్రాణాపాయాలు ఎన్ని ఒకటి కాదండి పౌలు గారికి సంభవించినవి. మరి అంత గట్టిగా నిలబడ్డాడు అంటే చాలా ఖరీదైన చేప, దేవుడికి చాలా విలువైన చేప. అందుకే ఏమంటున్నాడు, పరలోక రాజ్యముడు సముద్రములో వేయబడిన, మత్తయి 13:47 కదా చదువుతున్నాం. పరలోక రాజ్యము సముద్రంలో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండుకున్నప్పుడు దాన్ని దరికిలాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి. దేవుడు కూడా వేటగాడు కదా. ఏం చేస్తున్నాడు? పరలోక రాజ్యానికి తన పిల్లల్ని రప్పించడానికి మనందరినీ వేటాడుతున్నాడు. మొత్తం అంతా వాడు వల్ల ఉన్నారు. ఒక పక్క దేవుడు కూడా వల వేశాడు. ఏమండి, ఆ వల అందులో ఏం చేశారంటే, పడిన వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి అగ్నిగుండములో పడవేయుదురు. అంటే దేవుడు కూడా కూర్చాడు వల. నిజంగా యేసుప్రభు విసిరిన వలలో సంఘానికి వచ్చాం కదండి మనమంతా. ఇందులో అందరూ మంచి చేపలేంటి చెప్పండి? సంఘానికి వచ్చిన వాళ్ళందరూ మంచివాళ్ళు. సంఘానికి వచ్చిన వాళ్ళందరూ, అంటే ఈ సంఘమే కాదండి, ప్రపంచంలో ఏ సంఘమైనా, మా సంఘంలో గొడవలు లేవని ఏ సంఘంలో నడుదని చెప్పండి చూద్దాం. ఏమండి, అన్ని సంఘాల్లోనూ గొడవలే. ఎందుకు? వచ్చిన చేపలన్నీ భక్తి చేపలు కావా? అవేం చేపలయ్యి. అందులో కొన్ని దొంగ చేపలు కూడా ఉన్నాయి, భక్తి లేని చేపలు ఉన్నాయి. నిజం. ఆ చేపల వల్ల ఏంటి? గొడవ. అధికారం కోసం గొడవ, అర్హత కోసం గొడవ, వాక్యం కోసం గొడవ. ఎన్ని సంఘాలు విడిపోయి చెప్పండి, ముక్కలైపోయి చెప్పండి. మరి సంఘానికి వచ్చారంటే క్రీస్తు పట్టుకున్నప్పుడు వీళ్ళన్నీ మంచి చేపలు కదా. లేదు, యుగ సమాప్తిలోనే ఈ సెపరేషన్ జరుగుతుంది అంతవరకు. కనుక మీ దగ్గర ఉన్నోళ్ళు, మీ పక్కన ఉన్నోళ్ళు, చర్చిలో ఉన్నోళ్ళు మంచోళ్ళని మీరు అనుకున్నారేమో. జాగ్రత్త, పక్కనున్న చేప కోసం. అది మంచి చేప అయితే పర్వాలేదు, పిరానా చేప అనుకోండి అంతే. ఆ చేప మిగతా చేపలు తినేస్తుందండి. షార్క్ ఉందనుకోండి, అది ఏం చేస్తుంది? ఏమండి, ఒకేసారి అమాంతంగా నోరిపి కనబడిన పెద్ద సైజు చేపలన్నింటినీ కూడా ఏమండి కరకర నవ్వులు మింగేస్తుందండి. అది అలాంటి చేప, అది క్రూర జంతువు. అది మన అరణ్యంలో సింహం ఎలాంటిదో, రక్తానికి మరిగిందో, షార్క్ చేప అలాంటిది, సొర చేప అంటారు దాన్ని. అలాంటి సొరలు కూడా ఉంటాయి మీ మధ్య. మనం అనుకుంటాం, అబ్బా యేసుప్రభు రక్తం వల్ల కడుగుబడి పరిశుద్ధమైన చేపలండి వచ్చేసి, ఇవన్నీ మేమంతా పరిశుద్ధులం. మోసపోకండి, జాగ్రత్త. సంఘాల్లో వలక చిక్కిన చాలా దారుణమైన వేటలో పడ్డ చాలా రకాలైన చేపలు ఉన్నాయి ఇందులో. కనుక సహవాసాలన్నీ జాగ్రత్తగా ఉండాలి, సంఘాలన్నీ జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి చేపలతో మీరు ఉన్నారు, ఎలాంటి చేపలతో మీరు స్నేహం చేస్తున్నారు. ఇదిగోండి, ఇది పిరానా చేప అంటే. చూసారా దాని ముఖం? చూసారా ఎలాగుందో? డెవిల్లాగా. మామూలుగా మిగతా చేపలను చూస్తే అమాయకంగా చిన్న మూత వేసుకొని పెద్ద కళ్ళు వేసుకొని కనబడుతుంటాయండి మంచి చేపలు. మరి ఇవి అసలు చూసారు, దాని ముఖమే క్రూరమైన ముఖం. ఇది కేవలం చేపల్ని ఏమంటే జంతికల్లా పరపరా నవ్వులు తినేదనమాట. ఇది రక్తం అంటే దీనికి చాలా ఇష్టం.
అంటే ఇవన్నీ సముద్రంలోని జీవులే. అంటే దేవుడు ఉదాహరించి ఎందుకు చెబుతున్నాడు? ఎందుకు ఉదాహరణగా చూపిస్తున్నాడు? జాగ్రత్త, మీ పక్కనున్న చేపల కోసం జాగ్రత్త. ఈ చేప మంచిదని స్నేహం కోసం చేసావు అనుకో చేపతో, ఆ చేప ఎక్కడికో తీసుకెళ్తుంది నేను. లేదా ఆ చేప తీసుకెళ్ళి ఆ చేపే నిన్ను మింగేస్తుంది. అవునా? అవునా? అంటే ఎవరితో స్నేహం చేయాలి? మంచి వాళ్ళతో, భయభక్తులు కలిగిన వాళ్ళతో. లేదంటే వేటకి అయిపోతావు నువ్వు, వేట ఎరైపోతావు నువ్వు. ఎలాగా రెండు శక్తులు పోరాడుతున్నాయి, వేట. ఇద్దరూ వలేసరి. ఈ వలలో ఏ వలలో ఉన్నావు నువ్వు? ఇంతకీ ఎటువైపు ఉన్నావు? ఇంతకీ సైతానుగాడు వేసిన గంపలో నువ్వు పడ్డావా, లేదంటే దేవుడు విసిరిన వలలో నువ్వు ఉన్నావా? ఒకవేళ దేవుడు విసిరిన వలలో ఉంటే ఇందులో కూడా అన్ని మంచి చేపలు నమ్మొద్దు. ఇందులో చాలా కీడు చేసే చేపలు, ఇబ్బంది కలిగించే చేపలు, నీకు నష్టాన్ని కలిగించే చేపలు కూడా నీతో పాటు వల్ల పడ్డాయి. సైతానుగాడు కూడా లోకం అదంతా ఏంటి? అన్ని చేపలు అలాంటివే. ఆడు వల్ల చేపలు పడ్డాయంటే వాళ్ళందరూ దేవునికి పనికిరాని వారు, భయభక్తులు లేనివారు, దేవుని గౌరవించని వారు, దేవుని మాట వినని వారు వాళ్ళంతా. మరి మీరు సహవాసానికి వెళుతున్నారు అంటే జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళంతా మంచి వాళ్ళని నమ్మకండి. ముందు అమాయకంగా కూర్చుంటారు. మన పక్కన వచ్చి, బ్రదర్ వందనాలు బ్రదర్, బాగున్నారా? ఎంత చక్కగా పలకరిస్తున్నారండి. ఏమండి? అలా రోజు రోజుకి స్నేహం పెంచుకొని, ఏమండి, ఇంకా ఏవేవో చెబుతుంటారు మీకు, ఎక్కడెక్కడికో తీసుకెళ్తుంటారు మిమ్మల్ని, ఏవేవో పరిచయం చేస్తుంటారు మీకు. దానివల్ల మీరు తీరని నష్టం, దేవుని నుంచి మీరు దూరం అయిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటున్నాయి. ఎందుకంటే వాటి మనస్తత్వమే క్రూరమైన మనస్తత్వం. దేవుడు ఏమని చెప్పాడు సంఘంలో? క్రూరమైన తోడేళ్ళు అన్నాడు. సంఘం గురించి మాట్లాడుతూ, వచ్చిన వాళ్ళందరూ గొర్రెలు అనుకున్నారు ఏంట్రా నాయన, చర్మం క్రూరమైన తోడేళ్ళు గొర్రె చర్మాలు కప్పుకొని వచ్చేసారు లోపలికి. వాళ్ళ మందను కనికరింపరు అంటాడు అపోస్తుల కార్యాల్లో. చదువుతారు ఒకసారి ఆ మాట? చదవండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 29. దేవుడు రక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని కాయడంలో జాగ్రత్త పడితే, ఎందుకు జాగ్రత్త చెబుతున్నాడంటే 29వ వచనంలో చెబుతున్నాడు, నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మిమ్మల్ని వేటాడేవవి. తోడేలు అంటే ఏం చేస్తుంది? ఏమండి, సింహం వేటాడి వెళ్ళిపోతే తోడేలు ఏం చేస్తుంది తెలుసా అండి? అబ్బో, హైనాస్ అంటారండి వాటిని. చీల్చి కొన్ని సందర్భాల్లో అండి అవి వేటాడిన తర్వాత అమాయకులైన ఈ దుప్పులు ఉంటాయి కదండి, అలాగే నీటిలోనికి వచ్చిన గేదెలు, స్నానం చేయడానికి వచ్చిన ఆవులు ఈ దాడుతున్నప్పుడు అండి పట్టేసుకుంటాయండి. అవి ఒకేసారి మూకుమ్మడి గెలిపి పడిపోతాయి, దాని మీద ఒక్కదాని మీద పడిపోతాయి. ఇంకెక్కడికి పరిగెడతాయి అవి? చివరికి అవి తింటున్నప్పుడు సింహం వచ్చినా సరే సింహాన్ని కూడా కొరికేస్తాయండి అవి. అంత దారుణమైన తోడేలు. అదే అంటున్నాడు పౌలు, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశిస్తాయి, జాగ్రత్త. అవి వేటాడేవి, మనుష్యులను వేటాడేవి, అపవాది తాలూకా అనుచరులవి. మీలో క్రూరమైన తోడేళ్ళు ప్రవేశించడం నాకు తెలియను. ఏం చేస్తాయటవి? వారు మందను కనికరింపరు. శిష్యులను అంటే క్రీస్తు శిష్యులైన వారిని తమ వెంట ఈడ్చుకొని పోవుటకు వంకర మాటలు. ఏమండి, ఇంత చక్కటి వాక్యం మనం చెబితే ఆ వాక్యంలోని ఎక్కడో దగ్గర చిన్న వంకర. అదేంటిది? ఇంత మంచి వాక్యం ప్రజలను కాపాడడానికి మనం చెప్తే ఆ వాక్యంలో వంకర ట్విస్ట్ చేస్తున్నారండి. ట్విస్ట్ అంటే ఎందుకు ట్విస్ట్? ఈ ట్విస్టులు ఎందుకు? వంకర మాటలు పలుకు మనుష్యులను మీలోనే బయలుదేరుతారు. వాళ్ళు ఏం చేస్తారట? తమ వెంట ఈడ్చుకొని పోయి ఎలా తీసుకెళ్తారట? దానికి దొరికింది అనుకోండి, దాని నోటికి, సింహం నోటికి, ఏమండి, జింక దొరికింది అనుకోండి, రామ్మ వెళ్ళిపోదాం పదమ్మ అంటదా? కంఠం పట్టుకొని లాక్కెళ్ళిపోవడమే. ఈడ్చుకొని పోవడం అంటారు దాన్ని, ఈడ్చుకుపోవడం. అలా మాటలతో మిమ్మల్ని ఈడ్చుకొని పోతారు. జాగ్రత్త. ఎవరి మాటలు నమ్మకండి, ఎవరిని నమ్మకండి, వాక్యాన్ని మాత్రమే నమ్మండి. అసలు మనుషులను అస్సలు నమ్మకండి. వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే వాళ్ళు బయలుదేరుతారు. శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోతారు.
ఇలా ఎంతోమందిని ఈడ్చుకొని పోయారండి. ఏమంటే డబ్బు సంచి యోధా దగ్గర ఉంది. వాడు ఎంత క్రూరుడంటే ఆవిడేదో ప్రేమతో వచ్చి ఆ సెంట్ అంతా కూడా పగలగొట్టి ఆయన నెత్తి మీద పోసి, ఆయన పాదాల మీద పోసి, తన తల వెంట్రుకతో కన్నీళ్లు కార్చి పశ్చాత్తాపంతో తుడుతుంటే వీడు చూసి తట్టుకోలేక, ఏమండి వీడు పాపాత్మరాలు తెలీదా ఈయనకి, ఎంత చెడ్డ పేరు ఉందో, అలాంటి వాళ్ళతో ఏంటండి ఈయనకి స్నేహం, పోను వచ్చింది, అమ్మా నువ్వు దగ్గర రాకమ్మా నువ్వు వెళ్ళిపో అని అనాలి కదండి. అంటే ఒక ఆడది వచ్చి ఆయనతో మాట్లాడుతున్నందుకు సణుక్కోవటం, వెనక ఉండి మాట్లాడుకోవటం, ఇంకేం చేస్తున్నాడు, ఇంకా ఆగలేక ఉండబట్టలేక పక్కనున్న వాళ్ళు చెవులు కొరుకుతున్నాడు. చూడండి ఏమని కొరుకుతున్నాడు, ఏమని కొరికాడు చెవులు, ఏమని కొరికాడు తెలుసా? ఎంత విలువైన అత్తరు పగలగొట్టడం ఎందుకు, ఈ అత్తరెందుకు, 300 దేనారాలకు అమ్మేయచ్చు కదా. అంటే 300 దేనారాలు అంటే ఎంత ఖరీదండి ఆ రోజుల్లో? అంత ఖరీదైన అత్తరు పేదలకు ఇవ్వచ్చు కదా అని వాడు ఎవరితో చెప్తున్నాడు? యేసుప్రభుతో చెప్పట్లేదు, అది పక్కనున్న శిష్యులతో డిస్కషన్. అంటే యేసుప్రభు మీద వ్యతిరేకత కలిగించడం కోసం శిష్యుల్లోనే చూసారాడు. ఎలా మాటలు, క్రూరమైన మాటలు, ఇదే మాటల వేట అంటారు దాన్ని. అపవాది ఏదైనా తోటలో ఆరంభించిన మాటల వేట, అదే మాటల వేట ఈరోజు మీ మధ్య, సంఘాల మధ్య, సహోదరుల మధ్య, కుటుంబాల మధ్య మాటల వేట. మీరు మాటకు ఎక్కువ విలువిస్తారు కదండి. మీరు కళ్ళతో ముందు దేన్ని చూడరు, ఒక మాట వినగానే ఇది నిజమా అంటే ఇది నిజమే, కన్ఫర్మ్ చేసేస్తారు మీరే. ఎందుకంటే మీ అంత మహాజ్ఞానులు మరి ఎవరు లేరు కదా. మాటలు వినటంలో దిట్ట, మాటలను అంగీకరించడంలో దిట్ట, అబద్ధాన్ని నమ్మటంలో మనం దిట్ట. అది వేట, అపవాది ఆడుతున్న ఆట మీతో. మిమ్మల్ని వేటాడడానికి ప్రయోగించింది ఆ మాటది. చివరికి వాడు ఏమని మాట్లాడుతున్నాడు? ఈ అత్తరెందుకు, 300 దేనారాలకు అమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా. ఎక్కడ అంటున్నాడు? యోహాను సువార్త 12వ అధ్యాయం 3-4 వచనాలండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 3-4 వచనాలు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు తీసుకొని వచ్చి సేరున్నర ఎత్తు తీసుకొచ్చి యేసు పాదాలకు పూసి తల వెంట్రుకలతో తుడిచి, ఇల్లంతా కూడా గుమగుమలాడుతుంది వాసనతో. ఆయన శిష్యుల్లో ఒకడు, అనగా ఆయనను అప్పగించబోయే పిరన్నా చేప ఆడే ఇస్కరియోతు, ఈ అత్తరెందుకు, 300 దేనారాలకు అమ్మేయచ్చు కదా, బీదలకి ఎందుకు ఇవ్వచ్చు కదా, ఇతనికి ఎందుకు, గురువు గారికి ఎందుకండి పెట్టడం? ఏమంటే గురువు గారిని ఎవరైనా సన్మానం చేస్తే శిష్యులు సంతోషించాలి, కానీ శిష్యులు ఉడుక్కుంటున్నారంటే ఏంటన్నమాట? ఇటు శిష్యుడా దొంగేడు, ఆడెందుకు ఆ మాట అన్నాడంటే, వాడు ఇలాగు చెప్పి, బీదల మీద ప్రేమ కాదు వాడికి, దొంగ, డబ్బు సంచి ఉంది వాడి దగ్గర, వేసిన డబ్బు అంతా కొట్టేయడం. ఏమండి ఇక్కడ దొంగగా ఎలా మాట్లాడుతున్నాడు చూసారాడు. అయితే ఇంకో సందర్భంలో అండి, ఆ పాపాత్మురాలైన స్త్రీ దగ్గర అయితే అందరూ శిష్యులందరూ సనుక్కున్నారు. ఆ మాట చూడండి ఎక్కడుందో. అంటే అందరూ డిస్టర్బ్ అయిపోయారా? మాట వల్ల అందరూ డిస్టర్బెన్స్. అందుకే ముందు ఎవరి మాటలు వినకండి, నమ్మకండి. మాటలు చాలా ప్రమాదకరమైనవి. నాలుక నుంచి వచ్చే మాట అగ్ని. దేవుడు చెప్పాడు, దేవుడు నోట నుంచి వచ్చే మాట మనిషిని బ్రతికించేదైతే, అపవాది నోట నుంచి వచ్చే, మనుష్యుని నోట నుంచి వచ్చే అబద్ధపు మాట నీ బ్రతుకును తగలబెట్టే మాట. నమ్మొద్దు. మార్కు సువార్త 14వ అధ్యాయం 3-4 వచనాలు. మార్కు సువార్త 14వ అధ్యాయం 3-4 వచనాలు. ఆయన బేతనీలో కుష్ఠరోగి అయిన సీమోని ఇంట కూర్చున్నప్పుడు ఆ ఊరిలో పాపాత్ములైన ఒక స్త్రీ విలువగల అచ్చ జటామాంసి అత్తరు తీసుకుని వచ్చి అత్తరు బుడి పగలగొట్టింది, అత్తరు ఆయన తల మీద పోసింది. కొందరు కోపపడి, అంటే చాలా మందికి పిరన్నా చేప కొరికేసింది అనమాట. ఏమండి ఆయన శిష్యులే. ఎందుకు కోపం, దేనికి కోపం?
కొందరు కోపపడి ఈ ఈ అత్తరు 300 దేనారములు 300 అక్కడ చెప్పింది 300 దేనారాలు కదా, ఎక్కువ వెలగా అంత వెలకి అమ్మి అక్కడేమో ఒక పిరాణా చేప కనబడింది మనకి. అంటే ఆ మాట వింటే మిగతా చేపలన్నీ కూడా ఎలాంటివి అనమాట, యేసుప్రభు శిష్యులండి వీళ్ళు. మత్తయి సువార్త చదవండి, అందులో కూడా సందర్భం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 6వ వచనం. యేసు బేతనియలో యేసు బేతనియలో కుష్ఠరోగి అయిన కుష్ఠరోగి అని సీమను, సేమ్ సందర్భం. ఒక స్త్రీ మిక్కిలి వెలగల ఒక స్త్రీ మిక్కిలి వెలవగల అత్తరు బుడ్డు తీసుకొచ్చింది. ఆయన భోజనమునకు ఆయన భోజనానికి కూర్చున్నప్పుడు దాన్ని ఆయన తల మీద పోసింది. శిష్యులు చూచి కోపపడి శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టం ఈ నష్టం ఎందుకు, నష్టమా అంటే శిష్యులందరూ బాధపడ్డారా? అక్కడ మాత్రం ఇస్కరియోతు ఒక్కడి కోసం చెప్పబడింది. అంటే ఆడే నాయకుడు అనమాట, వీళ్ళందరికీ లీడర్. ఆడ మాట్లాడాడు, వీళ్ళందరూ చెప్పు చెప్పు ప్రభుత్వం చెప్పు, ప్రభుత్వం చెప్పు. కొంతమంది చూడండి డైరెక్ట్గా మొత్తం చెప్పడానికి ఇష్టపడు, నువ్వు వెళ్ళి మాట్లాడు, నువ్వు వెళ్ళి మాట్లాడు, ఎందుకంటే మేము అడగడానికి మా నోరు సరిపోదు. లేరా ఇలాంటి వాళ్ళు? చాలామంది ఉంటారు, చాలా ప్రమాదకరమైన వాళ్ళు. జాగ్రత్త, వాళ్ళ మాటల వేటలో మీరు పడకండి. వేటాడుతున్నారు వాళ్ళు. అపవాది అనే శక్తి వాళ్ళచే వేటాడుతుంది మిమ్మల్ని. ఎంతమందిని ఎత్తుకెళ్ళిపోయిందండి ఈ సంఘంలోనే, ఎంతమందిని ఎత్తుకెళ్ళిపోయిందండి. ఎందుకు వెళ్ళిపోయావు? నువ్వు ఏం బాధ? తిట్టినందుకు బాధ, సరి చేసినందుకు బాధ, వాక్యాన్ని సరి చూసుకున్నందుకు బాధ, అందుకు వెళ్ళిపోయావు. కారణం ఇదేనా? ఒకరు జీతం ఇవ్వలేనందుకు, ఒకరు కోపడినందుకు. ఇవేనా కారణాలు? అంటే జీవము కలిగిన దేవుని విడిచిపోనట్టి దుష్ట హృదయం ఎందుకు వచ్చింది నీలో? ఎందుకు వచ్చిందయ్యా? నీ సొంత వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోగలవా? కన్న నీ తల్లి నీ తండ్రిని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోగలవా? తిట్టినా కొట్టినా నన్ను కన్నారు కదండి, నా వాళ్లే కదండి అని పడి ఉంటావే. నీ భర్త ఎన్ని మాటలన్నా సహిస్తావే. నీ భార్య ఎన్నిసార్లు సణుక్కున్నా సరే అనుకుంటావే, విడిచిపెట్టలేవే. నీ పిల్లలు వాళ్ళు నిన్ను మంచిగా చూడకపోయినా నా పిల్లలే కదండి, వాళ్ళు అర్థం చేసుకోకపోయినా అని ప్రేమిస్తావే. అదే ప్రేమ సంఘంలో నీకు వాక్యం చెప్పేవాళ్ళ పట్ల ఎందుకు లేదు? ఆలోచించండి. వాడి వేటలో ఉన్నారు వాళ్ళు. వాడు వేటాడుతున్నాడండి, వలేసాడండి వాడు. ఆ వలకి అందరూ పడిపోతున్నారు. వాడు బుట్టలో వేసేసుకున్నాడు అందరినీ. నా దగ్గరికి వచ్చేయండి, నా దగ్గరికి వచ్చేయండి, అక్కడ ఉండకండి వచ్చేయండి, నా దగ్గరికి వచ్చేయండి. మీకు కూడా గాలం సిద్ధం చేశాడు. జాగ్రత్త, ఆడు గాలంగానే మింగేయగలరు. ఆడు వేటకు కానీ మీరు కూడా ఎరైపోగలరు. జాగ్రత్త. దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు మిమ్మల్ని. పౌలన్నాడు, నన్ను పట్టుకున్నాడు యేసుప్రభు. పట్టుకున్నందుకు ఆయన దేవుని కోసం ఎంత పని చేశాడండి, ఎంత పని చేశాడండి. మరి మీరు పట్టబడ్డారు దేవుని కోసం వేటలో. మీ ఖరీదెంత? మీ ద్వారా దేవునికి వచ్చిన రాబడెంత? వేటగాడికి రాబడి ఉండాలి కదండి. కష్టపడినందుకు, వల వేసినందుకు, చేపలు పట్టినందుకు వచ్చిన తర్వాత వాడికి లాభం రావాలి కదండి వేటగాడికి. అపవాది వాడు అలాగా ఆల్రెడీ లాభంలోనే ఉన్నాడు వాడు. ఎందుకంటే మనుషులందరూ వాడిబొట్టులోనే ఉన్నారు. ఏదో దేవుడు కొంతమందికి వల వేస్తే ఆ వలలో కూడా చెత్త చేపలని, పనికిరాని చేపలని కొన్ని పడితే అందులో కొన్ని ఆణిముత్యాలు లాంటివి, అందులో కొన్ని దేవునికి పనికొచ్చేవి, అందులో దేవుని కోసం బాగా కష్టపడేవి కొందరున్నారు. వాళ్ళని కూడా ఎత్తేసుకుందాం చూస్తుంటుంది అది. వాళ్ళని ఎలాగైనా వేటాడేయాలి, వాళ్ళని ఎలాగైనా అక్కడి నుంచి తప్పించేయాలి. ఈ మాటలు వినకండి. మీ ద్వారా అనేక మంది రావాలి, మనుష్యులను పట్టుకోండి. అంటే మీకు దేవుడు నేర్పించినది ఏంటి? యేసుప్రభు భూమి మీదకి వచ్చి మనుషులకు నేర్పించింది ఏంటి? వేట. ఏంటి ఆ వేట? జాలరి సముద్రంలోకి వెళ్ళి వేటకెళ్ళి చేపలు తీసుకొస్తే మీరు వేటకెళ్ళి ఎన్ని చేపలు పట్టుకున్నారు? రాజుగారికి 7 కొడుకులు ఉన్నారట. చిన్నప్పుడు చెప్పిన పెట్ట కథ, పనికిరాని కథ. 7 కొడుకులు యుద్ధానికి వెళ్ళకుండా వేటకెళ్ళి సముద్రానికి వెళ్ళడం ఏంట్రా? వాళ్ళు కూడా వేటకెళ్ళారట. ఏమండి, రాజుకి 7 కొడుకులు. ఆ 7 కొడుకులు వేటకెళ్ళి 7 చేపలు తెచ్చారట. ఒక్కొక్కడు ఒక చేప దొరికిందట పాపం. అందులో ఒక చేప ఎండకపోవటం, ఎండి చేప అయిపోయింది పాపం అది. ఏమండి, దానికి ఒక పెట్ట కదా. ఏంటి, నువ్వు వేటకెళ్ళి ఏం తీసుకొచ్చావు? ఒక్క చేప.
ఏంటంటే గొప్పగా మా మామయ్య ఒక ఉండేవాళ్ళండి, వెల్టన్ గారిని చనిపోయారు. స్వయానా మా అమ్మగారి అన్నయ్య గారు ఆయన. రాత్రి సరిగ్గా 6 గంటలకు బయలుదేరాడండి. పిట్టల దొరలాగా హ్యాట్ పెట్టేవాడు, తుపాకీ పట్టుకునేవాడు, ఏమండి టార్చ్ లైట్ ఒకటి సెట్ చేసుకునేవాడు. ఎక్కడికి మామయ్య బయలుదేరాని సరే వేటకలుడు. ఈయన పొద్దున కల్లా ఏ జింకని తీసుకొచ్చేస్తాడు అనుకుంటే చెవులు పిల్లని తీసుకొచ్చేవాడు. ఏంటి చెవులు పిల్లని అది తీసుకొచ్చావు, రాత్రి వేటాడింది. రాత్రి అంతా 2 గంటల సేపు పెద్దగా రెడీ అయిపోయి 7 గంటలకు వెళ్ళి అర్ధరాత్రి ఎప్పుడు 3 దాటిన తర్వాత సింపుల్గా ఒక చెవుల పిల్లని పట్టుకొచ్చాడండి. ఆహా, గొప్ప వేటే మరి. ఏమండి నువ్వు నిజంగా వేటకి వెళ్తావు అంటే ఏదో ఖరీదైన తీసుకురావాలి కదా. యేసుప్రభు మనకు వేటను నేర్పించాడు. అవునా? మీరంతా వేటగాళ్ళేనా? నేను ఒక వేటగాడిని, జయశాలి గారు ఒక వేటగాడు. మీరెంతమందికి వేస్తున్నారు వల? ఎంతమందిని క్రీస్తు కొరకు సమకూరుస్తున్నారు? ఎంతమందిని గొప్ప గొప్ప వాళ్ళు సాధిస్తున్నారు? జాన్సన్ గారు చాలా వల వేశారు కదండి. పాటల వల, మాటల వల వేశాడు ఆయన. ఎంతోమంది ఏమండి ఆయన పాట విని నేను మారిపోయానండి. పడ్డాయి చేపలు, పడ్డాయి మంచి చేపలు, దేవుని కోసం పడ్డాయి, దేవుని కోసం ఖరీదైన చేపలే పడ్డాయి. ఎక్కడో ఏదో పాట విని, ఎక్కడో ఏదో మాట విని, ఎక్కడో ఏదో ప్రసంగం విని అందరూ అదే మాట్లాడి. ఎప్పుడో జయశాలి గారి ప్రసంగం నేను విన్నానండి క్యాసెట్ రూపంలో, ఎప్పుడో సీడీ విన్నానండి, ఎప్పుడో ఆయన పుస్తకం చదివానండి, ఎప్పుడో మీ ప్రసంగం విన్నానండి, ఎప్పుడో మీ పాట విన్నానండి. ఎస్, మీ వేట ద్వారా ఎంతమందిని మీరు జీవితంలో సంపాదించగలుగుతున్నారు చెప్పండి. అందులో నిజంగా దేవుని కోసం కష్టపడి ఒక పౌలు లాంటి మీరు సాధిస్తే మీ ప్రతిఫలం ఎంత? పెద్ద చేప దొరికింది, ఒక్క చేప. ఏమండి లైఫ్ సెటిల్ అయిపోతుంది ఒక చేప దొరికిందంటే. అంటే చాలా ఖరీదు కదా. అదే రేర్ చేపలు అంటుంటారు చూసారా, అవి దొరికాయంటే ఒక్కొక్క చేప లక్షల రూపాయలు ఉంటుంది. లక్షలే అంటే నువ్వు 1 సంవత్సరం వరకు ఎక్కడికి వేటకి వెళ్ళవలసిన పని లేదు, ఒక్క చేప పట్టుకుంటే చాలు. జీతం, అవునండి జీతం. భూమి మీద దేవుడు వేటను మీకు నేర్పించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యంలో రాయించిన సంగతులు రాత్రి మీరు వింటున్నారు. ఏంటది? యేసు చెప్పాడు మనుషులు పట్టుకోవడం నేర్పిస్తాను రా పద. చాలా కష్టమే మనుషులు పట్టుకోవడం. మరి ఈరోజు ఆ వేటను నేర్చుకున్న మనం మనుష్యులు వేటాడడానికి మీరు ఎక్కడికైనా వెళ్తున్నారా? ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఏ వేట లేదు మనకి. ఏమండి పాపం వేట చాలా రోజులు అయిపోయింది, వేట ఆపేసి ఈ మధ్యనే మళ్ళీ వేట మొదలెట్టారు. ఏమంటే సీజన్ కాదండి ఇప్పుడు. వేటగాళ్ళు అప్పుడప్పుడు చెప్తుంటారు, ఏమయ్యా మీరు సముద్రంలోకి వెళ్ళరంటే ఇప్పుడు వెళ్ళకూడదండి, సీజన్ కాదు ఇదని. మరి వాక్యం చెప్పడానికి మనకు సీజన్ ఏంటి చెప్పండి? 365 రోజులు మనకి సీజనే. ఏంటి? ఏదో ఒక విధంగా వాక్యం చెప్పు, ఏదో ఒక విధంగా మనుషుల్ని సంపాదించు, వేట ఆరంభించు, అపవాది చేతిలో చిక్కున్న వాళ్ళు రక్షించు, కాపాడు. అది వేటే కదా. ఆడి చేతిలో ఉన్న వాళ్ళు నువ్వు వలేసి లాగాలంటే చిన్న విషయం అండి. కాపాడాలి కదా. మీ జీవితంలో ఒక్కొక్కసారి మీరు ఆలోచించుకోండి, ఎంతమందిని, ఎంత ఖరీదైన వాళ్ళు. ఏమంటే నేను సంపాదించిన వ్యక్తి అండి ఇతను, నేను సంపాదించిన వ్యక్తి అండి ఈమె. వాళ్ళ దేవుని కోసం చూసండి ఎన్ని త్యాగాలు చేస్తున్నారో. ఎన్ని చేపలండి నేను కాపాడాను, ఎన్ని చేపలండి నేను రక్షించాను. వాటన్నిటి వల్ల మీకు జీతం. ఎంతమందిని పట్టుకోగలుగుతున్నారు? యేసుప్రభు చాలామందిని పట్టాడు కదా, గొప్ప గొప్ప వాళ్ళని పట్టుకున్నాడు కదా. మీరెంతమందిని సాధించారు చెప్పండి? మీరు ఎవరినైనా సాధించారా? ఎవరినైనా వేట ఆరంభించారా? అసలు ఇప్పుడు వేట ఆరంభించారా? ఇప్పటివరకు వేటే తెలియదు మనకి. ప్రతి పూట భోజనం చేయడం తప్ప, ఏమండి ఆ టైంకి భోజనం కడుపులో పడ్డం తప్ప ఏ రోజు అని తిన్న భోజనానికి, దేవుడిచ్చిన చేసిన ఈ సహాయానికి నేను నా జీవితకాలంలో కొందరు నేను వాక్యం చెప్పి నా పొరుగింటి వాళ్ళను, నా పక్కింటి వాళ్ళను, నా బంధువులను, నా స్నేహితులను నేను కాపాడాలి అని మీరు ఎవరైనా అనుకుంటారా? మనకు వేటే లేదు. ఏమండి లేదు. ప్రతి పూట దేనికోసం మనం ఆలోచిస్తాం చెప్పండి? ఎలా బ్రతకాలి, ఏమి సంపాదించుకోవాలి, ఏమి దక్కించుకోవాలి, ఏం కట్టేసుకోవాలి, ఏం మిగిలి చేసుకోవాలి, ఇదే కదా. ఇక దేవుని కోసం ఎక్కడుంది చెప్పండి? దేవుని కోసం ఎక్కడుంది చెప్పండి? మీ ఆరాటం, మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు ప్రభువు నమ్మిన తరువాత ఎంతమందిని మీ వేట ద్వారా మీరు సాధించగలిగారు? కష్టపడండి, చెప్పండి, తిరగండి. అవునండి చేయాలి. మరి చాలా ప్రాంతాలకు ఈరోజు నేను సభలకు వెళుతున్నానంటే ఆయా ప్రాంతాల్లోని సంఘాల వాళ్ళందరూ పిలుస్తున్నారండి. లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారండి. ఎందుకు? వేటగాడు అక్కడి నుంచి వస్తే బాగుంటుందండి, సరిగ్గా వేస్తాడు వల. ఆ వేటగాడు అయితే ఏంటంటే బ్రహ్మాండంగా, ఎందుకంటే తెలుసండి ఆయనకి
మనుష్యుల మాటలతో పట్టడం ఎలాగో ఆయనకు తెలుసండి. ఆయన రప్పిస్తే వండర్ఫుల్ అండి, అదిరిపోద్ది. పౌను యూత్ పిల్లలు, మగ పిల్లలు నా దగ్గరికి వచ్చారు నిన్న వచ్చి, అనియా నవంబర్ నెల ఎలాగైనా 3 రోజులు డేట్లు కావాలి. అప్పుడు నేను అనుకున్నా వేట కోసం అన్నమాట. వీళ్ళు సభలు పెట్టాలి ఇక్కడ. ఎందుకు? ఈ పట్టణంలో కొంతమందిని మరి రక్షించాలి కదా. ఏమంటే ఆర్కే బీచ్లో మీటింగ్ పెట్టడం వల్ల చందు ఉన్నప్పుడు కొత్త వాళ్ళు ఎంతమంది వచ్చారు ఆలోచించండి. ఎంతోమంది పట్టబడ్డారు, అవసరమైన వాళ్ళు. ఊరికనే సీట్లు నింపేసి చెత్త మనకి ఎందుకండి? అది చెప్పాను కదా, వేటలో బోళ్ళు పడిపోతుంటే వల్లో పనికిరాని చేపలు ఎన్ని పడినా విలువైన చేపట ఒక్కడి పడితే చాలు. దేవుని కోసం గట్టిగా నిలబడేది, దేవుని సేవను బాగా చేసేది. అలా రక్షించబడాలి. మన డబ్బులు లక్షల రూపాయలు ఖర్చు అవుతాం, పర్లేదని మేము ఎంత సిద్ధపడిపోయింది దానికి. వెరీ గుడ్, చెయ్యాలి. మన పట్టణాన్ని మనం కాపాడుకోవాలి. ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలు, అన్ని ప్రాంతాలు వలయ్యండి. అన్నీ మన పిల్లలు ఎక్కడెక్కడైతే ఉన్నారో వలలు వేయటమే. ఈరోజు అనేక మంది ప్రసంగికులండి, మన ప్రిన్సిపల్స్ వాళ్ళు వలలేస్తున్నారు, కోఆర్డినేటర్లు వలలేస్తున్నారు, అడిషనల్ డిప్యూటీ ప్రసంగికులకు వెళ్ళి సభలు పెట్టి వలలు వేస్తున్నారు. దేనికి? కాపాడాలి, రక్షించాలి, దేవుని కోసం వేట సంపాదించాలి. ఎరవేసి అపవాది ఎరవేసి వాళ్ళు లాక్కుంటుంటే మన వాక్యమని ఎరవేస్తున్నామండి. దేనివల్ల వస్తున్నది చెప్పండి? మన దగ్గర ఏముంది? వాక్యమే కదా. అది విలువైంది కదా. మీ బ్రతుకులను రక్షించేది అదే కదా. మీ ఆత్మలను నిత్యత్వానికి నడిపించేది కదా వాక్యం. మరి అలాంటి వాక్యాన్ని చెప్పకపోతే ఎలా? అలాంటి వాక్యాన్ని ప్రకటించకపోతే ఎలా? చెప్పాలి కదా. చెప్పడానికి ఎంత కృషి చేస్తున్నారు. అలా కృషి చేయటంలో, ఒక సభ పెట్టడంలో, ఒక సదస్సు పెట్టడంలో ఎంతమంది అయితే త్యాగాలు తమ కష్టార్జితాన్ని ధారాళంగా పోస్తారో ఆ రిజల్ట్, దాని ద్వారా ఎంతమంది అయితే పట్టబడుతున్నారో వాళ్ళ తాలూకా ఖాతా, అంటే ఆ చేపలని మీ బొట్టలో పడతాయి అన్నమాట. దేవుడు మీ అకౌంట్లో వేస్తాడు. ఓకే నువ్వు డబ్బులు ఇవ్వటం వల్ల ఇది అంతా జరిగింది, సరే ఆ ప్రతిఫలం నీకు వస్తుంది. అలా ఎంతమందిని సాధించగలుగుతున్నాం, ఎంతమందిని సంపాదించగలుగుతున్నాం చెప్పండి. ఒక పక్క దేవుడు నరులు వేటాడాలి అనుకుని వేటగాళ్ళుగా మనందరినీ తయారు చేసి వాక్యాన్ని మన నోట పెట్టి, నాన్న వేటాడండారా, ఎళ్ళు వేటాడండారా, మనుషులను పట్టుకుండారా అని దేవుడు చెబుతున్నాడు. ఎందుకు? అపవాది ఎత్తుకెళ్ళిపోతుంది. వాడు మొత్తం గాలం వేసేసాడు, అంతా ఉరులు వేసి చిక్కించేసుకున్నాడు, అందరినీ బొట్టలో వేసేసుకున్నాడు. వాడు గొంతులేస్తున్నాడు. అయ్యా మీరు వెళ్ళి కాపాడండి, అయ్యా మీరు కాపాడండి, మీరు కూడా వేటగాళ్ళుగా మారండి. ఎగబడిపోతున్నాడు వాడు, వెగలబడి నవ్వుతున్నాడు వాడు పగలబడి. మనుష్యుల వేట. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి? రక్షింపబడిన మనం ఈ సమాజంలో మన చుట్టూ ఉన్న వారిని వాక్యము చేత వేటాడడం, కాపాడడానికి. మనలో ఏ పక్షపాతం లేదండి. వాళ్ళ డబ్బు మనకేం అక్కర్లేదు, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ మేడలు, వాళ్ళ మిద్దులు, బంగారాలు మనకేం అక్కర్లేదు. వాళ్ళ ఆత్మలు దేవుని కొరకు కావాలి. అది మనం రక్షించాలి. మన మాట, మన శ్రమ, మన ధనం, మన ఆరోగ్యం ఇవన్నీ పెట్టుబడిగా పెట్టకపోతే ఎలా చెప్పండి? ఎలా సంపాదిస్తారు చెప్పండి? వీళ్ళందరినీ రక్షించాలంటే ఊరకనే వస్తారా? మీరు వెళ్ళాలి, సభ పెట్టాలి, లక్షల ఖర్చు పెట్టాలి, వేటగాడితో మాట్లాడించాలి, ఆ మాటకు అనేక మంది ఆకర్షితులు అవ్వాలి, ఆ మాటకు చిక్కబడి దేవుని సన్నిధికి సత్యములోనికి రావాలి. అప్పుడు దేవుడికి సంతోషం. అమ్మయ్య వేట ఫలించింది నాయన. ఏమంటే ఒక ఇంట్లోంచి రాత్రి పగలు ఎప్పుడో మొత్తానికి వేటకి వెళ్ళిపోయిన తర్వాత ఒంటరిగా వట్టి చేతులతో వచ్చాడు అనుకోండి వేటగాడు, జాలరి, ఏం లాభం? రాత్రి అంతా కష్టపడ్డానండి, ఒక్క చేప కూడా దొరకలేదండి అన్నాడు అనుకోండి. మరి ఎందుకు నువ్వు వెళ్ళటం? టైం వృధా, ఆరోగ్యం వృధా, నిద్ర వృధా లేని పనులు మనం చేయొద్దు. మనం కొట్టామంటే కుంభస్థలం పగిలిపోయినట్టుగా టార్గెట్. మనం అనుకున్నామంటే, నేను అప్పుడు చూడండి ఎక్కడెక్కడ సబ్ పెట్టేద్దాం అన్నాను నేను. ఆర్కే బీచ్లోనే పెట్టండి. ఊరకనే దేవుని మాటల దగ్గరికి వినడానికి రమ్మంటే ఎవరు రారు. ఆ సముద్రపుండు కూర్చుంటారు, అందరూ ఖాళీగా కూర్చుంటారు. పదండి అక్కడ పెడదాం స్క్రీన్, అక్కడ వేద్దాం బొమ్మలు, అక్కడ చూపిద్దాం పాటలు, అక్కడ మాట్లాడదాం దేవుని మాటలు. వినేవాడు వింటాడు, ఒక్కడ మారినా చాలు, సరైన చేప ఒక్కటి తగిలితే చాలు. అలా మనం గురి చూసి దేవుని వాక్యాన్ని ప్రకటించేవాళ్ళుగా మనం ఉండాలి, ప్రయాసపడాలి. వేటకు వెళ్ళటం అనేది ప్రయాసమే కదండి. ఒక జంతువుని వేటాడడం కోసం లోపలికి వెళ్ళిపోయి అరణ్యంలో ఎన్నో పాములు, ఎన్నో భయంకరమైన పురుగులు, విష జంతువుల మధ్యకి వెళ్ళి ఏదో దాని ఒక లేడినో దుప్పునో వేటాడొచ్చాడు అనుకోండి, అది మాంసాన్ని అమ్ముకొని వాడి జీవితం, వాడి కుటుంబం అంతా బతుకుతుంది. మనం పరలోకంలో బతకాలంటే భూమి మీద వేటాడవా?
ఎవరిని వేటాడుతున్నావు? మాటల చేత డబ్బులు కోసం మనుషులను వేటాడుతున్నావు ఏంటి? నీ అవసరాలు తీర్చుకోవడానికి? నో. దేవుని దగ్గరకు నడిపించడానికి నువ్వు చేయాల్సిన వేట, మనుషుల వేట, మనుషులు పట్టుకోవడం వేట, విద్య. అది నువ్వు చేయకపోతే ఎలా? అదే నీ ఆస్తి, అదే దేవుడు నీకు ఇచ్చే జీతం, ప్రతిఫలం. మరి నువ్వేం కష్టపడుతున్నావు? ఈ రోజున మనం ఆలోచిస్తున్నావా? ఎంత కష్టపడ్డాను దేవుని కోసం, నేను ఎంత జీతాన్ని సంపాదించుకున్నాను, ఎన్ని చేపలను వల వేసి నేను వేటాడాను. నేను వేటాడాలి. ఏమండి, గతంలో ఇప్పుడైతే అంతా చట్టాలు పెట్టేశారు కాబట్టి అండి, వెళ్ళి పులులను, ఏనుగు దంతాలను వేటాడేవాళ్ళు ఉన్నారండి. పులి చర్మాన్ని తీసుకొచ్చారనుకోండి, ఎంత గొప్పదండి. పులి చర్మం చాలా ఖరీదండి. అలాగే ఏనుగు దంతాలు చాలా ఖరీదండి. ఇచ్చి అమ్మ నీ చర్మం అంటే ఏనుగు ఇచ్చేద్దా? ఏమండి, పులి దగ్గరికి వెళ్ళి అమ్మ నీ చర్మం కావాలి ఇచ్చేయండి అమ్మంటే పులి ఇస్తుందా? వేటాడొద్దు మరి దాన్ని. దానికోసం ఎంత కష్టం, ప్రాణాలకి తెగించి వెళ్ళాలి నువ్వు. పులిగోర్లు, చాలామంది చూడండి పులిగోర్లు వేసుకుంటారు. ఎక్కడి నుంచి వచ్చావు పులిగోర్లు? అమ్మ ఒకసారి నువ్వు కాముకుంటే గోరు కట్ చేసుకుంటానమ్మంటే పులి ఊరుకుంటుందా? దాన్ని చంపే కదా గోర్లు తీయాలి. మరి పులిగోర్లు అమ్ముతున్నారంటే ఏంటి? ఏది ప్లాస్టిక్ గోర్లు కాదు, ఒరిజినల్ గోర్లు ఉంటాయి, చాలా ఖరీదు అవి. పులి చర్మం చాలా ఖరీదు. వేటాడాలంటే వేటగాడు ఎవడ వేటాడో కానీ ఎంత కష్టం అండి. ప్రయాసం, కష్టం, పెట్టుబడి, తెగింపు, ఇవన్నీ వేటగాడికి ఉండాలి. మరి మీరు దేవుని కోసం ఏ కష్టం వద్దు, ఏ తెగింపు మనకు లేదు, ఏ సాహసం మనం చెయ్యం, ఏ పెట్టుబడి మనం పెట్టాం. కానీ పరలోక రాజ్యం మాత్రం ఓరకనే వచ్చేయాలి. ఎలా వస్తుంది? వేటాడకుండా ఎలా వస్తుంది చెప్పండి? నువ్వు బ్రతకాలి అంటే, నీకు జీవనం రావాలి అంటే, పరలోకంలో నువ్వు బ్రతకాలి అంటే భూమి మీద వేటాడక తప్పదు. అది యేసు నేర్పించాడు. ఏమంటే చివరిగా ఒక మాట చదువుకొని ముగించుకుందామా? 1 కొరింథీ పత్రిక 9, 19, 20. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 19, 20. నేను అందరి విషయంలో స్వతంత్రం, నేను ఎక్కువ మందిని సంపాదించుకున్నట్టుగా. ఎవరిని సంపాదించుకుని? ఎక్కువ మంది. పౌలు అంటున్నాడు, నేను ఎక్కువ మందిని సంపాదించుకోవాలి. నేను మీటింగ్లకు ఎందుకు వెళ్తా తెలుసండి? వెళ్ళిన ప్రతిసారి నేను ఏదో అనుకోండి, అమ్మ ఎంతమందికి నేను వాక్యం చెప్తున్నాను, అమ్మయ్య ఎంతమందికి, ఇన్ని ప్రాంతాల్లో ఇన్ని వేల మందికి నేను చెప్పగలుగుతున్నాను అంటే నాకు ఎంత గొప్ప అవకాశం దేవుడిచ్చాడు, ఎంత గొప్ప భాగ్యం. చెప్పేస్తాను వీళ్ళందరికీ, చెప్పడానికి సంతోషం. ఎందుకంటే వాళ్ళు కొందరినైనా నేను సంపాదించుకుంటాను కదా. ఈరోజు నన్ను ప్రేమించేవాళ్ళు లక్షల్లో ఉన్నారంటే దేనికి కారణం? నన్ను అభిమానించేవాళ్ళు లక్షల్లో ఉన్నారంటే కారణం ఏంటి? దేనికి? మాట, ఆయన వాక్యం, బైబిల్ నేను చూపించే విధానం, యేసుప్రభు కోసం గొప్పగా కీర్తించే విధానం. సంపాదన, మనుష్యుల సంపాదన, డబ్బు కాదు. అదే అంటున్నాడు పౌలు, నేను అందరి విషయమే స్వతంత్రుడైనను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికీ నేను దాసునిగా చేసుకొంటిని. యూదులను సంపాదించుకున్నట్టు యూదుని వలె ఉంటిని. ధర్మశాస్త్రమునకు లోబడిన వాడిని సంపాదించుకున్నట్టుగా నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడిని కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటిని. ఎక్కువ మందిని సంపాదించుకున్నట్టుకై. మరి మీరెంతమందిని సంపాదించాలి? లెక్క పెట్టుకోండి. బాప్తిజం తీసుకుని 20 ఏళ్ళు లేదు, బాప్తిజం తీసుకుని 15 సంవత్సరాలు లేదు, బాప్తిజం తీసుకుని 5 సంవత్సరాలు లేదు. ఎంతమందిని సంపాదించాను నేను? ఎంతమందిని దేవుని సన్నిధికి తీసుకొచ్చాను? ఎంతమందిని దేవుని కోసం నిలబెట్టాను? ప్రశ్నించుకోండి మిమ్మల్ని మీరు. సంపాదన, వేట, వల, అదే మీకు జీతం. అందుకే దేవుడు మిమ్మల్ని భూమి మీద వేటగాళ్ళుగా సృష్టించాడు. పరలోక రాజ్యం అందుకే నానా విధములైన రకమైన చేపలతో పట్టబడిన పెద్ద వల. రూపకాలంగా చెప్పాడు అవన్నీ. నువ్వు వేటాడకపోతే ఎలా? నువ్వు వలయకపోతే ఎలా? నువ్వు మనుషులు సంపాదించకపోతే ఎలా? అదే ఈ తరంలో మనకు దేవుడిచ్చిన బాధ్యత. సంపాదించాలి, దేవుని కోసం మనుషుల్ని సంపాదించాలి. అందరూ ఇల్లులు సంపాదించుకున్నారు, డబ్బు సంపాదించుకుంటున్నారు, ఆస్తులు సంపాదించుకున్నారు, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. కానీ మనుషులు ఎవరండి సంపాదిస్తున్నారు దేవుని కోసం? మనం మాత్రం దేవుని కోసం మనుషుల్ని సంపాదిద్దామండి. సార్వత్రిక క్రీస్తు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ మనుష్యులను సంపాదించే వాళ్ళుగా, వేటగాళ్ళుగా మారాలి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి దేవా,
మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మనుష్యుల సంపాదన మాకు నేర్పించారు. ఈ విద్యను అభ్యసించిన మేము మీ కొరకు అనేక మందిని సంపాదించి అగ్నిలో నుండి రక్షించుటకు సహాయం దయచేయండి. క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమెన్.